మెడిటేషన్ చేసేసి మనం వెళ్ళిపోదాం. ఒకే 10 నిమిషాలు అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. ఫస్ట్ గాలి గమనించడమే ధ్యానం. శ్వాస మీద ధ్యాస. ఆనాపానసతి పత్రిజీ ఇచ్చిన మార్గం, మనకు ముక్తి మార్గం శ్వాస మీద ధ్యాసే. ముక్కిలోని గాలే ముక్తికి మార్గము. సో అద్భుతంగా అలాగే ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా, ఆలోచనలన్నీ మూలాధారం నుంచి మనకు సహస్రారం వరకు అన్ని చక్రాల్లోకి ప్రవేశిస్తూ, అన్ని నాడుల్లోకి ప్రవేశిస్తూ, ప్రతి అణువులోకి ప్రవేశిస్తూ ఉంది. అద్భుతంగా ఎరుకుతూ ఉండారు. ఒక్కసారి గమనించండి. దేహంలోకి కాస్మిక్ ఎనర్జీ వెళ్తూ ఉంది, అద్భుతంగా వెళ్తుంది. మన శరీరంలోకి వెళ్తూ ఉంది. మనం చేసుకునే కర్మలన్నీ దగ్ధమవుతూ ఉన్నాయి. ఆ దగ్ధమైన కర్మను వేడి రూపంలో బయట వచ్చేస్తూ ఉంది. లోపలికి చల్లగా పోతుంది, వచ్చే గాలి వేడిగా వస్తుంది. మన కర్మలన్నీ దగ్ధమైపోతూ ఉన్నాయి. ఒక్క ధ్యానంలో మాత్రమే అండి. సో అద్భుతంగా ఇలాగా కంటిన్యూగా గంటల కొరది ధ్యానం చేయాలి మై డియర్ గాడ్స్. 24 గంటలు కనీసం 3 గంటల సేపు ఇలా కంటిన్యూ కాకపోయినా అప్పుడప్పుడు మొత్తానికి 3 గంటలు ధ్యానం చేయండి మై డియర్ గాడ్స్. ఈ పద్ధతితో ఇలాగా ధ్యానం కంటిన్యూ చేస్తాము. అలాగా చేస్తూనే ఉండండి. ఆలోచనలే లేవు. పూర్తిగా ధ్యాన స్థితిలోకే వెళ్ళిపోయాం. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. అద్భుతంగా చివరి 2 నిమిషాలు మాత్రమే. ఎవరో కళ్ళు తెరవద్దండి. ఏ ఆలోచన వద్దు. ఒక్క నిమిషం మాత్రమే మై డియర్ గాడ్స్. ఎవరో కళ్ళు తెరవరాదు. ఏ ఆలోచన వద్దు. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. చివరి 5 సెకండ్లు మాత్రమే మై డియర్ గాడ్స్. 5 4 3 2 1 0. ఓకే మై డియర్ గాడ్స్. మీ 2 చేతులు తీసి కళ్ళపైన పెట్టుకోండి. అరచేతులను ముందుకు తెస్తూ, అరచేతులను కళ్ళతో చూసుకుంటూ ధ్యాన స్థితి నుంచి పూర్తిగా యథాస్థితికి వచ్చేయండి మై డియర్ గాడ్స్. సో ఈ అద్భుతమైన ధ్యానానికి ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మై డియర్ గాడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొండకి 41 రోజులు అవుతుంది. ఈ యొక్క 41 రోజులు మండలం చేయాలి అనేసి నాకు అనిపించింది. అరుణాచలంలో గురుస్థాన్ దగ్గర పోయినప్పుడు అక్కడ అనిపించింది మనం చేయగలుగుతామా లేదా అనే ఆలోచన వచ్చినప్పుడు చేయగలుగుతామని ఒక సంకల్పం తీసుకొని సో ఖచ్చితంగా చేసి మూమెంట్ అందరికీ తెలియాలి, ధ్యానం అందరికీ తెలియాలి అనే ఒక సంకల్పంతో సో ఇక్కడ పక్కన ఒక ఇల్లు తీసుకొని ఒక వంట మాస్టర్ని పెట్టి సో సరుకులన్నీ రెడీ చేసి ప్రతి ఒక్కరూ అట్లా పాంప్లెట్స్ అన్నీ పంచి వచ్చిన వాళ్ళందరికీ మనం 3 పూట్ల పెట్టి అకామిడేషన్ ఇచ్చి ఇక్కడ ధ్యానం 41 రోజులు జరిగింది. ఈరోజు 41 రోజు మన గురుగారు బర్త్డే. సో మన గురుగారు బర్త్డే సందర్భంగా ఒకసారి మనం గురుగారికి క్లాప్స్ కొడతాం. సో కరెక్ట్గా ఆ రోజు గురుగారు బర్త్డే కాబట్టి సో అట్లా 41 రోజులు అట్లా పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా తొందరలో అందరూ ఇక్కడ చుట్టుపక్కల అందరూ ధ్యానానికి రావాలి. పత్రి సార్ ఏదైతే చెప్పిందో అది అందరికీ తెలియాలి అనేది
నా యొక్క కోరిక. ప్రతి ఒక్కరూ కూడా అందరికీ ధ్యానం తెలియాలి. సో ఈరోజు ఇక్కడికి వచ్చారు మన నాయుడు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అట్నే నాయుడు సారు, పద్మ మేడం గారు వాళ్ళిద్దరూ వచ్చారు. ఇంకా నగిరి నుంచి, పుత్తూరు నుంచి, ఇంకా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ముఖ్యంగా కందుకూరు మాస్టర్స్ మనకు సంగీతం చెప్పడానికి, సంగీతం పాడడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా ఇక్కడ శ్రీకాళహస్తి రావడం వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వమైన కృతజ్ఞతలు. ముఖ్యంగా పిఎంసి వారికి కూడా ఎన్నో, ఈరోజు నవంబర్ 11 ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఇక్కడికి రావడం కూడా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన గురుగారు బర్త్డే. మన గురుగారు గురించి ప్రతి ఒక్కరూ, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ భోజనం చేసిన తర్వాత అందరూ కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. సాయంత్రం 5 దాకా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది. ధ్యానం చేసుకుందాం. మంచి సంగీతం ఉంది. ఈరోజు నాయుడు సార్ ఎంతో మంచి జ్ఞానాన్ని ఇచ్చారు మన గురుగారు గురించి. సో మరి ఒక్కసారి నాయుడు సార్కి మనం ఒక్కసారి క్లాప్స్ కొడదాం. కాబట్టి మనం ఇప్పుడు తర్వాత సంగీత ధ్యానం ఉంటుంది. ప్రతి ఒక్కరు అందరూ మన గురుగారు గురించి, మనతో ఉన్న అనుభవాలు, గురుగారు గురించి మనం ఈరోజంతా చర్చించుకుందాం. ఈరోజు చాలా చాలా గొప్ప రోజు. ఒక మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చిన రోజు. సో ఈరోజు ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉండడం, మనమందరూ ఇక్కడ ఉండడము, మనమందరం పిఎంసికి పంచుకోవడం కూడా చాలా గొప్ప విషయం. పైగా ఇది కార్తీక మాసం, శ్రీకాళహస్తిలో ఉండడం కూడా గొప్ప విషయం. కాబట్టి కార్తీక మాసంలో నవంబర్ 11వ తేదీ మహానుభావుడు ఈ భూమి మీదకి జన్మించాడు. ఆ మహానుభావుడు జన్మించి సో భూమండలాన్ని ధ్యానమయం చేశాడు. మనం కూడా ధ్యానం నేర్చుకొని మనకు ఎంత వీలైతో అంతమందికి ధ్యానం నేర్పించి ఈ జన్మని ధన్యం చేసుకోవాలి అనేది నా కోరిక. కట్టెదురా వైకుంఠము కానా చేనకొండ, జటలయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులై ఏరులైనది కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులై ఏరులైనది కొండ. గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. కట్టెదురా వైకుంఠము కానా చేనకొండ, జటలయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. సర్వదేవతలు మృగజాతులై చెరించి కొండ, నిర్వహించి జలదులే నిట్ట చెరువులైన కొండ. సర్వదేవతలు మృగజాతులై చెరించి కొండ, నిర్వహించి జలదులే నిట్ట చెరువులైన కొండ. పూర్వి తపసులై తరవులై నిలచిన కొండ, పూర్వపుటంజనాది పొడవాటి కొండ. పూర్వి తపసులై తరవులై నిలచిన కొండ, పూర్వపుటంజనాది పొడవాటి కొండ. కట్టెదురా వైకుంఠము కానా చేనకొండ, జటలయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ.
వరములు కొటారుగా వక్క నుంచి పెంచేకొండ పరుగు లక్ష్మీకాంతు శోభనపు కొండ వరములు కొటారుగా వక్క నుంచి పెంచేకొండ పరుగు లక్ష్మీకాంతు శోభనపు కొండ కురిసి సంపదలెల్ల గుకలు నిండిన కొండ విరివైన దిదివో శ్రీ వెంకటపు కొండ కురిసి సంపదలెల్ల గుకలు నిండిన కొండ విరివైన దిదివో శ్రీ వెంకటపు కొండ కట్టెదురా వైకుంఠము కానా చేన కొండ చట్టలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ నీ కోసమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే మనసంతా నీ కోసమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే నిసరిగ సరిగ మరిగ మప నీ దశాని పమగమప నిసరిగ సరిగ మరిగ మప నీ దశాని పమగమప అజ్ఞానులందరికీ విజ్ఞానము నేర్పావు ఆత్మశక్తి తెలిపి నీవు ధ్యానదారి చూపావు పమగమగ మరి మగరి గరి గసా పమగమగ మరి మగరి గరి గసా ఆది అంతమంతులేని దివ్యకాంతి చూపావు అందరికి వెలుగునిచ్చి బ్రహ్మర్షివి అయినావు కన్న తల్లి ప్రేమ కన్నా మినైన నీ ప్రేమ జుంటె తేనె తీపి కన్నా తీయనైన నీ ప్రేమ మనసంతా నీ కోసమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే నిసరిగ సరిగ మరిగ మప నీ దశాని పమగమప నిసరిగ సరిగ మరిగ మప నీ దశాని పమగమప కుల మత భేదాలు మనకెందుకు అన్నావు శ్వాస మీద ధ్యాస పెడితే ముక్తి మార్గమన్నావు పమగమగ మరి మగరి గరి గసా పమగమగ మరి మగరి గరి గసా సర్వకోటి జీవరాశులంత ఒకటి అన్నావు జీవహింస వద్దన్నావు శాకాహారం మిన్నన్నావు కన్న తల్లి ప్రేమ కన్నా మినైన నీ ప్రేమ జుంటె తేనె తీపి కన్నా తీయనైన నీ ప్రేమ మనసంతా నీ కోసమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే సరిగ సరిగ మరిగ మప నీ దశాని పమగమప నిసరిగ సరిగ మరిగ మప నీ దశాని పమగమప కళలు మారిన
కరిగిపోదు నీ ప్రేమ, కష్టాల కడలిలో కనికరించు నీ ప్రేమ. ఆ, ఓ, ఆ, ఓ. అహంకారం వద్దన్నావు, మమకారం ముద్దన్నావు, మానవ సేవయే మాధవ సేవన్నావు. కన్న తల్లి ప్రేమ కన్నా మినైన నీ ప్రేమ, జుంటె తెనె దీపి కన్నా తీయనైన నీ ప్రేమ. ఆ, ఓ, ఆ, ఓ. మనసంతా నీ కోసమే మా పత్రిజీ, మది నిండా మీ ధ్యానమే. మా పత్రిజీ, మది నిండా మీ ధ్యానమే. మనసంతా మీ కోసమే మా పత్రిజీ, మది నిండా మీ ధ్యానమే. మా పత్రిజీ, మది నిండా మీ ధ్యానమే. మది నిండా మీ ధ్యానమే. మా చిరునవ్వులో చిరంజీవి మీరు, మా ప్రతి హృదయములో పదిలము మీరు. మరణమే లేని శుభాస్పత్రీజి మీరు, మీకివే మా జోహారులు. మీకివే మా జోహారులు. బాగుంది పత్రి సార్ పాట, చాలా చాలా మనసు మైమరిచిపోయింది. క్లాప్స్ కొడదాం ఒకసారి పత్రి సార్కి. క్లాప్స్ కొట్టండి మన గురుగారికి. సంగీతం పాడిన వాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి. మనం భోజనం చేసిన వెంటనే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం ధ్యానం చేద్దాం. పత్రి సార్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి క్షణం ఆస్వాదిద్దాం. ఎక్కడ అనవసరమైన మాటలు మాట్లాడు. జ్ఞాపానాసక్తి ధ్యానం అని చెప్పాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి చెప్పాడు. అందరూ చెప్పింది ఒకటేను. గురువులు ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని తపస్సు అంటారు. తపస్సు వల్ల ధ్యానము. యజ్ఞం చేసింది యజ్ఞానికన్నా, యజ్ఞయాగాదులు ఎంత చేసినా కూడా ఫలితం అనేది మనసుకు మాత్రమే, శరీరానికి మాత్రమే. ధ్యానం అనేది ఆత్మస్వరూపానికి, ఆత్మకి, మనలో ఉండే ఆత్మ చైతన్యాన్ని పెంచేది ధ్యానము. సులభమైన మార్గంలో శ్వాస మీద ధ్యాస అని మన గురువుగారు పత్రిజీ గురుదేవులు మనకి చెప్పినాడు. ఆ శ్వాసను గమనిస్తూ మనం ధ్యానంలోకి పోదాం. ధ్యానం చేసే కొద్దీ ఏకాగ్రత ఏర్పడుతుంది. ఏకాగ్రత వలన జ్ఞానం వేస్తుంది, జ్ఞానం ప్రవేశిస్తుంది. ఆ విశ్వమయ ప్రాణశక్తిని మనం ఆస్వాదిద్దాం. నాడీ మండలి శుద్ధి అవుతుంది, రక్త ప్రసారం బాగా జరుగుతుంది. అప్పుడు మనలో ఉండే ఆరోగ్యాలన్నీ బాగవుతాయి. ఆరోగ్యమే కాదు, మనలో ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుని ఏకాగ్రత చేసుకుందాము, మనసును శూన్యం చేసుకుందాము. ఆత్మ చైతన్యాన్ని పెంచుకోవాలంటే మనం ధ్యానం చేయాలా. గంట సేపు కాదు, గంట సేపు చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. గంటకు ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆ ఆలోచనలన్నీ కట్ చేస్తూ మనము ధ్యానాన్ని ముందుకు సాగిద్దాం. శూన్యస్థితిలోకి పోవాల. మనం ఒక గ్లాసు నిండా నీళ్ళు పోసుకుంటే దాన్ని ఆ గ్లాసు సెంటర్కి, కొత్త సెంటర్కి ఎక్కడన్నా కూడా ఆ కొత్త సెంటర్కి పోయి మేము ధ్యానం చేస్తూ సంగీతంతో ధ్యానాన్ని చేయిస్తున్నాము. ఎంతో అద్భుతమైన ధ్యానము ఇది. హిమాలయ పర్వతాల్లో ఉండి యోగులు తీసుకునే ఈ ధ్యానాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు ఎంతో సులభమైన మార్గంలో శ్వాస మీద ధ్యానాన్ని మన ఏర్పాటు చేశాడు. ఆ శ్వాసను గమనిస్తూ మనం కూడా ధ్యానం చేసుకుందాం. ధ్యాన స్థితిలో పోదాం. కాళహస్తిలో ఈరోజు ఎంతో అద్భుతంగా మనము
కేక్ కట్ చేసుకొని గురువు గారిని చేసుకుంటున్నాము. తానం తాన తానం తాన తానం తాన తానం తాన తాన తానం తాన తానం తాన తానం తాన తానం తాన 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 తానం తాన తానం తాన తానం తాన తానం తాన 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 భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనస భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనస భావములోన బాహ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనస భావములోన బాహ్యమునందును నీ మహిమలే విహిత కర్మములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడరే వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడరే వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనస భావములోన బాహ్యమునందును హరి 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 అచ్యుతుడితడే ఆది అనంత్యము అచ్యుతుడితడే ఆది అనంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆది అనంత్యము
అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గమ పని సగని సా పని మప గమ పని స పావములోన బాహ్యమునందును మప మమప గమ పని సా నిన్ని సస్స నిన్ని రిరి నిన్ని సస్స నిన్ని గగ్గ నిన్ని సస్స నిన్ని రిరి నిస నిప మమ పప్ప మమ నిని మమ పప్ప మమ సస్స మమ పప్ప మమ నిని నీ పగా మ పని సాసా పని శరీరి గరి 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 సా గరి స గరి ని నిస 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 ని నిస ని నిస ని ప స గ గ మ మ ప ప ని గ మ మ ప ప ని సా గ సా స ని ని ప స ని ని ప ప మ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ గ మ ప ని 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 మ ప ని సా 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 గస 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 ని ప గస 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 ని ప స ని స ని స ని ప మ గ గ మ ప ని సా గ మ ప ని స గ మ ప ని స పాపములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనస భావములోన బాహ్యమునందును అవు నీవే బంగారు తల్లివి నీవే శ్రీచక్రవాసిని శ్రీకరి నీవే భువనేశ్వరి నీవే అమ్మవు నీవే బంగారు తల్లివి నీవే శ్రీచక్రవాసిని శ్రీకరి నీవే భువనేశ్వరి నీవే శుభము నివ్వు మా తల్లి శుభవందనం జయము నివ్వు మా తల్లి జయవందనం శుభము నివ్వు మా తల్లి శుభవందనం జయము నివ్వు మా తల్లి జయవందనం లోకములేటి మాతవు నీవు జగన్మాతవు నీవు మాలో కొలువయ్యున్న ఈశ్వరి నీవు పరమేశ్వరి నీవు ముల్లోకములేటి మాతవు నీవు జగన్మాతవు నీవు మాలో కొలువయ్యున్న ఈశ్వరి నీవు పరమేశ్వరి నీవు కన్నులలో కదిలేటి రూపము నీవు అపురూపము నీవు కనుపాపలెవులిగాంచు అంబవు నీవు జగదంబవు నీవు జగదంబవు నీవు శుభము నివ్వు మా తల్లి శుభవందనం జయము నివ్వు మా తల్లి జయవందనం
శుభము నువ్వు మా తల్లి శుభవందనం జయము నువ్వు మా తల్లి జయవందనం అందరికీ వెలుగునిచ్చు జ్యోతివి నీవు జ్ఞాన జ్యోతివి నీవు అందరినీ తీర్చిదిద్దే శక్తివి నీవు ఆదిశక్తివి నీవు అందరికీ వెలుగునిచ్చు జ్యోతివి నీవు జ్ఞాన జ్యోతివి నీవు అందరినీ తీర్చిదిద్దే శక్తివి నీవు ఆదిశక్తివి నీవు ప్రాణికోటి సృష్టికి శ్రీకారము నీవు ఓంకారము నీవు శరణన్న వారి నేల శాంకరి నీవు అభయంకరి నీవు అభయంకరి నీవు శుభము నువ్వు మా తల్లి శుభవందనం జయము నువ్వు మా తల్లి జయవందనం శుభము నువ్వు మా తల్లి శుభవందనం జయము నువ్వు మా తల్లి జయవందనం అమ్మవు నీవు బంగారు తల్లివి నీవు శ్రీచక్రవాసిని శ్రీకరి నీవు భువనేశ్వరి నీవు అమ్మవు నీవు బంగారు తల్లివి నీవు శ్రీచక్రవాసిని శ్రీకరి నీవు భువనేశ్వరి నీవు శుభము నువ్వు మా తల్లి శుభవందనం జయము నువ్వు మా తల్లి జయవందనం శుభము నువ్వు మా తల్లి శుభవందనం జయము నువ్వు మా తల్లి జయవందనం నీకు జయవందనం నీకు జయవందనం జయ జయవందనం నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ ధ్యానమనే ఆయుధమును అందించాడు ధ్యానమనే ఆయుధమును అందించాడు పరబ్రహ్మకు ప్రతిరూపం తానైనాడు పరబ్రహ్మము ప్రతిరూపం తానైనాడు దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ అధర్మాన్ని అణిచివేయగ యుగ యుగాన జగములోన పరిపరి విధాలోన విభవించే రూపమితడే అధర్మాన్ని అణిచివేయగ యుగ యుగాన జగంలోన పరిపరి విధాలోన విభవించే రూపమితడే స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా ధ్యానమూలమిదం జగత్తు ఏకాగ్రగా చెరిస్తోంది ధ్యానమూలమిదం జగత్తు ఏకాగ్రగా చెరిస్తోంది పత్రిజీ జన్మించి జగమంతా చాటాడు పత్రిజీ జన్మించి జగమంతా చాటాడు ఏనాటిదో పత్రిజీ అనుబంధము మనకే నాటిదో ఈ అనుబంధము
ఏనాటిదో పత్రిజీ అనుబంధము, మనకే నాటిదో ఈ అనుబంధము. ఏ పూర్వ పుణ్యము ఈ రుణబంధము. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ, మహనీయుడే మన పత్రిజీ. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ, మహనీయుడే మన పత్రిజీ. ధ్యానమంటే సర్వరోగ నివారిని తెలుసుకో, ధ్యానమంటే సకల భోగ కారిని తెలుసుకో. ధ్యానమంటే సర్వరోగ నివారిని తెలుసుకో, ధ్యానమంటే సకల భోగ కారిని తెలుసుకో. ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకో, ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకో, ఆత్మజ్యోతి వెలిగించుకో. నిన్ను నీవు తెలుసుకో, ఆత్మజ్యోతి వెలిగించుకో. పత్రిజీ జన్మించి జగమంతా చాటాడు, పత్రిజీ జన్మించి జగమంతా చాటాడు. ఏనాటిదో పత్రిజీ అనుబంధము, మనకే నాటిదో ఈ అనుబంధము. ఏనాటిదో పత్రిజీ అనుబంధము, మనకే నాటిదో ఈ అనుబంధము. ఏ పూర్వ పుణ్యము ఈ రుణబంధము. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ, మహనీయుడే మన పత్రిజీ. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ, మహనీయుడే మన పత్రిజీ. ధ్యానమనే ఆయుధమును అందించాడు, ధ్యానమనే ఆయుధమును అందించాడు. పరబ్రహ్మకు ప్రతిరూపం తానైనాడు, పరబ్రహ్మకు ప్రతిరూపం తానైనాడు. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ, మహనీయుడే మన పత్రిజీ. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ, మహనీయుడే మన పత్రిజీ. ఐదు, 4, 3, 2, 1, 0. నిదానంగా అరచేతులు చూసుకుంటూ తెరవండి. మనం చేసిన ధ్యానాన్ని చప్పట్లు కొట్టమంటాం. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, సదానంద యోగేశ్వరులకు, ప్రకృతి మాతకు, భూమాతకు, జన్మించిన తల్లిదండ్రులకు, ఇక్కడ ఇచ్చేసిన దివ్యాస స్వరూపులందరికీ ధన్యవాదములు, ధన్యవాదములు, ధన్యవాదములు. ఈరోజు మనము పత్రి సార్ జన్మదినం రోజున ఎంతో అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే పత్రి సార్కు ఆయన దగ్గర ఎన్నోసార్లు నేను కలిసిమెలిసి కలిశాం. విశేషాలు కూడా చెప్పాడు, ఎన్నిసార్లు అడిగాడు. ఆయనతో నేను కొట్టాళ్ళు కూడా చాలాసార్లు కూడా స్టేజ్ మీద కూడా ఎక్కి, మహానుభావుడు నీ అనుభవం చెప్పబోయని చెప్పి నాకు అడిగాడు. ఆ రోజు మైక్ ఇచ్చి చెప్తానే, నా అనంతపురం జిల్లా, నాది కందుకూరు, నా పేరు ఈశ్వరెడ్డి, నేను 2019 ఆగస్టు 15 పొద్దు ధ్యానంలోకి వచ్చాయని చెప్పా.
మహానుభావ, నువ్వు శ్రీకృష్ణ పరమాత్మవి, మా అందరినీ నడిపిస్తానది నువ్వే అన్న తండ్రి అని మానవ రూపంలో ఉన్న దైవత్వం అని చెప్తే, మరి ఏం పోయే కాలం వచ్చిందే ధ్యానంలోకి వచ్చినామని అడిగాడు. ఏ జన్మలో ఏం చేసుకునే తండ్రి, ఇక్కడ జన్మ తీసుకుని ఇక్కడ మీరు గురువుగారు దొరికారు, ఇదే సత్యము, ఇదే ధర్మం అంటూ లోక కళ్యాణం కోసమే మనం వచ్చాము, విశ్వ కళ్యాణం కోసమే మనం వచ్చాము. మనందరం కూడా ఎక్కడ ధ్యానం లేకపోతే అక్కడ ఏ పల్లెలైనా తీసుకుపోయి అక్కడ ధ్యానం నేర్పిస్తూ ఎంతోమందిని మనం ధ్యానాలు చేయాలి, శాకాహారులుగా మారాలి, పిరమిడ్ మాస్టర్లుగా ఎదగాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరము మనం ధ్యానము ఇదే పని చేస్తామని చెప్పి ఈ ప్రపంచం మారేదాకా కూడా మనం అందరము కలిసిమెలిసిగా చేద్దామని చెప్పా. పత్రిసారికి కూడా ఒకసారి అడిగారు. జగన్నాథ్ ఘట్లో కూడా ఆ మహానుభావుడు నన్ను పిలిచాడు. 43 మందిని కాటినే కాలం మాస్టర్ని తోలుకొని పోయినా గురువు దగ్గరికి. చూశారు అందరూ, ఆయన దర్శనం చేసుకున్నారు, పక్కన కూర్చున్నారు. నేను ఇట్లా నిలబడే ఎదురుగా అయ్యక్క రావని చెప్పి పిలిచాడు, సెకండ్ ఇచ్చినాడు. ఎక్కడ చూసినా వస్తావు కదా నువ్వు, ప్రపంచవ్యాప్తంగా వస్తావే, ఎక్కడ చూసినా కనపడతావే అంటే, ప్రపంచమే మనది తండ్రి, రాకపోతే ఎట్లని చెప్తే ఓకే అని చెప్పి తర్వాత టిఫిన్ తినిపోయిన తర్వాత ఆగస్టు 15 2021లో జెండా ఎగరేసిన తర్వాత పిరమిడ్లో ఒకటే చెప్పాడు ఆయన మహానుభావుడు. అయ్యా, నా దగ్గర డబ్బులు లేవు, ఓన్లీ జ్ఞానం మాత్రమే ఉంది, జ్ఞానం పంచుతానని అన్నాడు. జ్ఞానం పంచితే అన్నీ దొరుకుతాయని చెప్పి నేను ఆ రోజు తెలుసుకొని ఈ జ్ఞానాన్ని మనం పంచాలి. డబ్బులు ఉండే శాశ్వతం కాదు, అశాశ్వతమైనది ఇది, జ్ఞానం అనేది శాశ్వతమైనది అని చెప్పి తెలుసుకొని తర్వాత భోంచేసిన తర్వాత సారు రూమ్లోకి పోతే మేడం గారు ఓ పక్కన కాళ్ళు ఒత్తుతూ ఉంది. నేను కూడా ఆయన పక్కలో కూర్చొని కాళ్ళు ఒత్తుకుంటా, తండ్రి ఎన్నాళ్ళకు దొరికేవయ్యా కృష్ణ కృష్ణ అని చెప్పి నేను అడిగితే, నువ్వు నాకు దొరికేవా నీకు నేను దొరికానని నన్ను అడిగాడు. తండ్రి నువ్వే నాకు దొరికావంటే, లేదయ్యా నువ్వే నాకు దొరికినా నిన్ను వదలన్నాడు. అందుకే ఆ మహానుభావుని సంకల్పము ఎప్పుడు కానీ నేను ఆయన అనుకొని చేస్తే ఆ సంకల్పం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎక్కడన్నా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేసినా ఈ పనులు మనం ఈ సంకల్పాన్ని మనం కూడా ఆయన సంకల్పం పెట్టాడు, మనం ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ ప్రపంచాన్ని మార్చే మార్గాన్ని మనము చేద్దాం. అద్భుతంగా మనం ధ్యానం చేస్తే అన్నీ దొరుకుతాయి మేడం. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం పరంగా ముక్తి వస్తుంది. చాలా అద్భుతం ఇది, ధ్యానం అనేది చాలా అద్భుతం. మేము ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ ఇదే పని చేస్తూ లోక కళ్యాణం కోసం పనిచేస్తూ ఉన్నాం. రండి మేడం. పిఎంసి వారు కూడా మాకు ఎన్నోసార్లు వాళ్ళ సహకారం అందించారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. నమస్తే అండి, ఆత్మబంధువులకు అందరికీ ఆత్మ ప్రణామాలు. మేము 2019లో ధ్యానానికి వచ్చినప్పటి నుంచి చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలు మాకు బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు పత్రిజీ పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే పత్రి సార్. సార్ మనందరిలో ఇక్కడే ఉన్నారని నేను అనుకుంటున్నాను. కేక్ కట్ చేసినప్పుడు కూడా సార్ ఇక్కడే ఉన్నట్టుగా నాకు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. మాది కొండేపి మండలం, ప్రకాశం జిల్లా. ఈ 41 రోజు క్లాసు పెడుతున్నాం మేడం, మీరు రండి అన్నారు. మా కుటుంబ సమేతంగా వచ్చాము. చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. భోజనాలు అయితే ప్రతి వరకు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు శివ గారు. మేము కూడా ఇందులో పాల్గొనాలని, మా వంతు మేము చేయాలని వచ్చాము. నా పేరు శివ, మాది శ్రీకాళహస్తి. మన గురుదేవులు ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ గారు జన్మదినం నవంబర్ 11వ తేదీ. సో మనం ఈరోజు శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మనం ఉన్నాము. ముఖ్యంగా ఈ శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం నెలకొల్పబడింది జూన్ 21వ తేదీ. సునీత మేడం, చెన్నై సునీత మేడం చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ ఇది 2 సంవత్సరాల నుంచి ఉంది. రీసెంట్గా ఈ సంవత్సరమే జూన్ 21 అన్నీ రెడీ చేసి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది శ్రీకాళహస్తిలో ఎస్డికే నగర్లో ఉంది. ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల అందరూ ధ్యానం నేర్చుకోవాలని ఈ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అతి తొందరలో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ శ్రీకాళహస్తి నుంచి బయట నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అకామిడేషను, ఫుడ్ ఏర్పాటు చేయడం తొందరలో జరగబోతుంది. సో ఇది ఒక చిన్న నాకు ఒక అవకాశం. 41 రోజులు నేను అరుణాచలంలో చూసి ఒక ఆలోచన వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది.
సో 41 రోజులు ఇక్కడ ధ్యానం. సో ఎలా చేస్తామో ఏమో అనుకునేసరికి మొత్తానికి 41 రోజులు అకామిడేషన్ ఇవ్వగలిగినాం, 3 పూట్ల ఫుడ్ పెట్టగలిగినాము. జరిగింది. ఎక్కువ మంది లేకపోయినా ఒక 10-15 మంది ప్రతిరోజు ఉండేవాళ్ళు. సో అట్లాంటితో జరుగుతూ ఉంది. సో ఈరోజు మన కందుకూరు మాస్టర్స్ వాళ్ళ సంగీత ధ్యానంతో, అదేవిధంగా జూమ్ నాయుడు సార్ ఉపన్యాసంతో ఈ 41 రోజులు సంతోషంగా హ్యాపీగా జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా జరుగుతుంది. ఇక్కడి నుంచి కూడా ఈ సెంటర్కి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి సపోర్ట్ చేయాలి. ఎంతో వర్క్ చేసి ఈ ధ్యానాన్ని, శాకాహారాన్ని, పత్రిసారి ఏదైతే లక్ష్యాన్ని ఇంకా అతి తొందరగా ముందుకు తీసుకుపోవాలని సంకల్పంతో ముందుకు పోతున్నాము. మాది ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల విలేజు. నేను 2006లో ధ్యానం నేర్చుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానాన్ని ముందుకు తీసుకుని పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై పత్రిజీ. ఆత్మ బంధువులందరికీ నా నమస్కారము. పత్రిజారు పుట్టినరోజు సందర్భంగా మేము కేక్ కటింగ్ అంతా చాలా హ్యాపీగా చేసుకున్నాము. చాలా అద్భుతంగా జరిగింది. పత్రిహ సారు నేర్పించిన 13 ఆదర్శ సూత్రాలు, 18 ఆదర్శ సూత్రాలు ఇవన్నీ ఆచరణలో అన్నీ పాటించాలి. శివ ఈ కేర్ సెంటర్ పెట్టడం నుంచి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవాలి. ఎక్కడ వాళ్ళైనా కాళహస్తికి వస్తున్నారంటే ఇక్కడ చేసుకునేదానికి అకామిడేషన్, ఫుడ్ అకామిడేషన్ అన్నీ సౌకర్యం శివ చేస్తున్నారు. వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. మంచి అవకాశం ఇచ్చారు శివ. చాలా కష్టపడుతున్నాడు దీన్ని నిలబెట్టుకోవాలని. దీన్ని ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆత్మస్వరూపులందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు పత్రిజీ జన్మదిన వేడుకల సందర్భంగా అత్యద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరిగినది. మాకంత చాలా సంతోషము. మాది అనంతపురం జిల్లా కందుకూరు గ్రామము. మేము ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా పోయి సంగీత కచేరీ పోయి చేస్తూ ఉంటాము. మేము అనంతపురం నుండి శ్రీకాళహస్తి రావడం అనేది ఒక శివ మంచితనం వల్లనే ఇంత దూరం మేము రాగలిగాం. ఎందుకంటే మా ఆత్మబంధువు, మా స్నేహితుడు, మా మిత్రుడు. ఎందుకంటే ఆయన మంచితనమే మమ్మల్ని ఇంత దూరం రప్పించింది. లేదంటే ఈరోజు పత్రిజీ జన్మదిన వేడుకలు చాలా చోట్ల మాకు ఆహ్వానం వచ్చినది. కానీ ఆయన మంచితనము మమ్మల్ని అనంతపురం నుండి తిరుపతి దాటి శ్రీకాళహస్తి వరకు మమ్మల్ని తీసుకొచ్చిందంటే ఆయన మంచితనమే. ఎందుకంటే మేము కూడా కొన్ని సంవత్సరాల నుండి కర్ర శివను చూస్తున్నాము. కల్మషం లేని మనస్తత్వం. పత్రిజీ కార్యక్రమాలంటే ఎంత లీలమై పని చేస్తుంటాడంటే ప్రతి చోట కార్యక్రమాల్లో ఆ పని వాళ్ళది కాదు నాది అనే మనస్ఫూర్తిగా దాంట్లో పాల్గొని పని చేస్తుంటాడు. అది అనేది మన కర్రశివలో 100% ఉంది. మేము ఇంత దూరం రావడం కారణం వచ్చేసి ఆయన మంచితనమే. అటు తర్వాత ఒంటరి పోరాటం. శివ శ్రీకాళహస్తిలో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. రాబోయే రోజులలో మన కర్రశివ ఇక్కడ పెద్ద పిరమిడ్ నిర్మిస్తాడు. మళ్ళీ మనమంతా ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం జరిగినా కర్రశివకు మనం చేయూతగా ప్రతి దాంట్లో మనం సహాయం అందిస్తూ ఉండాలి. మేము మీరు అందరం కలిసి మనమంతా ఉంటేనే కర్రశివ ముందడుగు వేయగలడు. ఎందుకంటే ఆయన మంచితనం అలాంటిది. రాబోయే రోజులలో శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ క్షేత్రాన్ని పెద్ద ఎత్తున మన కర్రశివ నిర్మిస్తాడు, ఇక్కడ నెలకొల్పుతాడు. మనమందరం కలిసి పిరమిడ్లో మళ్ళీ ధ్యానం చేసే రోజులు రావాలని ఆ శ్రీకాళహస్తీశ్వరుని ఈశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పత్రిజీ. రామా చిరు సత్కారం ఎలా అంటే ఆయనవాయితీగా కార్యక్రమం అయిపోయిన తర్వాత గౌరవార్థముగా
చిన్న చిన్న సన్మాలు, ఎందుకంటే ఇది ఆనవాయితీగా వచ్చేది. ఆయన చేయాలని మాకు కాదు, మనమంతా సంతోషంగా ఉండాలి. ప్రొద్దునుంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నడిచినాయి కాబట్టి లాస్టులో ఈ యొక్క కార్యక్రమాన్ని చిరు సత్కారంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. శివుడే విష్ణువు శివుడే బ్రహ్మా ఓంకారమే శివమయం చంద్రకళాధర పూజలు గొనరా పనిధర జలధర హిమకర శంకర చంద్రకళాధర పూజలు గొనరా పనిధర జలధర హిమకర శంకర చంద్రకళాధర పూజలు గొనరా మామదియే నీకు మందిరముగజేసి మమతల పూదండ విరితోరణము చేసి మామదియే నీకు మందిరముగజేసి మమతల పూదండ విరితోరణము చేసి ఆశాధ్యాసల జ్యోతులు వెలిగించే ఆశాధ్యాసల జ్యోతులు వెలిగించే మనసు విరియగా విరిసియాడగా పవహరణ మనసు విరియగా విరిసియాడగా పవహరణ పిడికెడు గుండెలో పీఠం వేసి కడలిని మించిన భక్తిని నిలిపి పిడికెడు గుండెలో పీఠం వేసి కడలిని మించిన భక్తిని నిలిపి హరహర భవహర పురహర శంకర మొరవిన రా చంద్రకళాధర పూజలు గొనరా పనిధర జలధర హిమకర శంకర చంద్రకళాధర పూజలు గొనరా చిరునవ్వుతో సిరులు చింగార మొలకించి మలయ మారుత వేల తరులన్నీ పులకించి చిరునవ్వుతో సిరులు సింగార మొలకించి మలయ మారుత వేల తరులన్నీ పులకించి తూర్పున భానుడు ఉదయించే వేళాయే తూర్పున భానుడు ఉదయించే వేళాయే గిరులు వేడగా జరులు పాడగా శుభచరణ గిరులు వేడగా ఉదురు పాడగా శుభచరణ కిల్లకిల్ల రావం విహంగ గీతం ప్రసన్న వదనం ప్రకృతి సదనం కిల్లకిల్ల రావం విహంగ గీతం ప్రసన్న వదనం ప్రకృతి సదనం హరహర భవహర పురహర శంకర మొరవిన రా చంద్రకళాధర పూజలు గొనరా పనిధర జలధర హిమకర శంకర చంద్రకళాధర పూజలు గొనరా
చేసుకున్నారు? ఎందుకంటే ఇందులో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. తెలుగులో చూసుకునే సౌకర్యము